హాయ్ హలో ఇది ఎస్టర్డేస్ మినీ బ్లాగ్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప శిల్పారామంలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి అయితే మేమైతే ఇక్కడ శిల్పారామానికి వచ్చేసాను. ఇక్కడ శిల్పారామం దగ్గర లేక్ చూసారా, ఇది అందరికీ తెలిసింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే. తర్వాత మేము మార్నింగ్ 11కే రీచ్ అయిపోయామండి. సో లంచ్ చేయలేదని ఇక్కడ పూరి విత్ చోలే కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మా ఫ్రెండ్ నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిల్లలు రెడీ అవుతున్నారు. అసలు వాళ్ళ పేరెంట్స్ కష్టం చూస్తుంటే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముందు ఇంత ప్రిపరేషన్స్ ఉంటాయని చూపించడానికి తీశారనమాట. సో ఎవ్రీ పేరెంట్ వాళ్ళ పిల్లలతో పాటు పేరెంట్ కూడా కష్టపడుతున్నారు అనమాట. నెక్స్ట్ అయితే వీళ్ళకి మేకప్ మ్యాన్ అయితే మేకప్ వేయడం స్టార్ట్ చేసేసారు. సో పెద్ద పిల్లలను పక్కన పెడితే చిన్నపిల్లలు కూడా మార్నింగ్ 11 నుంచి వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఈవినింగ్ 6 కండి, అండ్ ఇంటికి వెళ్ళేటప్పటికి 10 అయితే అవుతుంది. సో 11 నుంచి 10 వరకు అదే మేకప్లో ఉండి హోల్డ్ చేయడం అంటే చాలా కష్టం కదా. అండ్ ఇంకా గ్రేట్ కూడా. తర్వాత ఇక్కడ చూడండి, పిల్లలు అయితే డాన్స్ రిహార్సల్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ముందు ఇంత ప్రిపరేషన్స్ ఎంత కష్టమైతే ఉంటుందండి. సో నెక్స్ట్ కొంతమంది పేరెంట్స్ అయితే ఇక్కడ డ్రాప్ చేస్తారు, కానీ వాళ్ళ హ్యాండిల్ చేసుకునే విధానం, వాళ్ళ థింగ్స్ అది కూడా నాకు చాలా నచ్చింది. ఆఫ్టర్ ద మేకప్ వీళ్ళ స్మైలీ ఫేసెస్ అనమాట. అక్క మమ్మల్ని ఫుల్ కాస్ట్యూమ్లో అయితే తీయు అన్నారు. సో నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.